జై శ్రీరామ్. మన ఇక్కడ వచ్చేసిన సాలకందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అది మన గ్రామంకి వచ్చినందుకు మా యొక్క ఆశీస్సులకు మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకున్నాను. ఇక్కడున్న మన మాతృమూర్తులకి అందరికీ నా నమస్కారాలు. పెద్దలకి, మన చిన్న పిల్లలకి నా శుభాశీస్సులు. ఈ ప్రతి సోమవారం మేము భజన చేసుకుంటాం సార్. దీంట్లో పిల్లలు ప్రతి వారం సోమవారం రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు భజన చేస్తుంటాం సార్. ఈ భజనలో వాళ్ళతో పాటు మనము మన పిల్లలు మన ధర్మం గురించి, మన ఆచారం గురించి నేర్చుకుంటూ మన ధర్మాన్ని మనం నిల్చొని పెడితే మాత్రమే మన జీవితం బాగుంటుంది. లేకపోతే మన జీవితము బాగుండదు, మన జీవన విధానము బాగుండదు. ఎప్పుడైతే ధర్మం గురించి తెలుసుకుంటారో, మన దేశం గురించి తెలుసుకుంటారో, మన వ్యవస్థ మొత్తం బాగుంటుంది. ఎన్ని జనములు బతికడం అనేది కాదు, ఎంతకాలం బతికి ఎంత మంచి చేస్తాం అనేది మన ఊరైనా, గ్రామైనా, ప్రపంచమైనా, ఈ దేశమైనా. కాబట్టి పిల్లలతో పాటు మాతృమూర్తులు కూడా ప్రతి సోమవారం వచ్చి ఇలా కూర్చొని ఒకసారి సమావేశాలు అయితే ఇదే కాదు, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో కూడా మనకు మార్చే శక్తి కలుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనం చెప్తే వింటారని మన పిల్లలు మీరు అనుకుంటారు, కానీ ఇప్పుడు వరకైతే మనం చెప్తే వింటారనే పిల్లలు ఎవరు లేరు అంటే దానికి గల కారణం మన పెద్దవాళ్ళే. నేను చెప్తాను, పెద్దవాళ్ళు చెప్పే మాట వినట్లేదు అంటే మనం చెప్పే విధానం బాగలేదని అర్థం. ఏ దానికైనా సమాధానం చెప్పే విధంగా మన ధర్మాన్ని మనం తెలియజేయాలి ఆ పిల్లలకి. అది తెలియజేయట్లేదు కాబట్టి ఆ పిల్లలు మనల్ని ఎదిరించి చెప్పే సమాధానం నేర్చుకుంటారు. మనం ఏదైతే వీధులలో మాట్లాడతామో మన పిల్లలు కూడా అది వింటూనే ఉంటారు. ఎందుకంటే మనకన్నా ఎక్కువ సమయం అది ఖాళీగా ఉంటుంది. ఏ సమయం ఏం చేయాలని మనం ఆలోచిస్తుంటాము. మనతో పాటు అవగాహన ఎక్కువ నేర్చుకోవాలంటే కొద్దిగా ఎక్కువ కాకుండా మన ధర్మం గురించి కొద్దిగా నేర్పుకుంటూ కొన్ని కార్యక్రమాల దగ్గరికి వెళ్తే మంచిదని చెప్పుకుంటూ వాళ్ళకి తీసుకెళ్ళడం చేస్తూ మాత్రమే వాళ్ళు బాగుంటారు. వాళ్ళు బాగుంటే మన గ్రామం కూడా బాగుంటుంది ఎప్పటికైనా. ఎందుకంటే ధర్మమే చెప్పేదే బాగుపడదు, జీవన విధానం మార్చడం. జీవన విధానం మార్చుతున్నాం కానీ మన పిల్లల్ని మళ్ళీ అటువైపే. ఇప్పుడు ఎవరు వచ్చి మన ఏరో ధర్మం గురించి చెప్పినా, ఏరో మతాల గురించి చెప్పిన 5 నిమిషాల్లో మారిపోయే శక్తి వాళ్ళలో ఉంది. ఎందుకంటే ప్రతి వారం మన సార్ చెప్పారు, ప్రతి వారం వాళ్ళు ఒక్కసారైనా బయట వాళ్ళు గుడికి వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, అటు మందిరానికి వెళ్తారు, అటు వారానికి ఒకసారి మసీదులకు వెళ్తారు. కానీ మన పిల్లలకు మనం గుడికి తీసుకెళ్తున్నామా? వారానికి ఒకసారి పోని మనము గుడి దగ్గరికి వచ్చి కూర్చుంటున్నామా? వాళ్ళతో పాటు కలిసి తింటున్నామా? వాళ్ళతో పాటు కలిసి తిరుగుతున్నామా? వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే మాత్రమే మనల్ని గురించి పిల్లలు ఆలోచించి మంచి భవిష్యత్తు తీసుకెళ్తారని నా యొక్క అభిప్రాయం. ఇంకా ధర్మం ఉండాలంటే మనందరం ఆ స్థాయిలోకి వెళ్తూ మాత్రమే. మీరు రాకపోయినా పర్వాలేదు, పిల్లలకి పంపించి వారానికి ఒకసారి మీరు రండి ఇక్కడికి. ఎంతో కొంతైనా మంచి విషయాలు మీకు తెలిసింది మీరు చెప్తారు, మాకు తెలిసింది మేము చెప్తాము. ఎంతో కొంతైనా మంచి తెలుసుకొని పిల్లలకు చెప్పింది మాత్రమే ఇప్పుడే కాదు, జీవితమైన జీవన విధానమైన అదే సనాతన ధర్మాన్ని ముందు చెప్పాలి. చెప్పింది మాత్రమే వాళ్ళు అనుసరిస్తారు. రామాయణము, మహాభారతం ఇవన్నీ ఎందుకు చదవమంటారంటే అది జీవన విధానం ఎప్పుడు బాగుంటుంది అంటే అవి చదివితే దాంట్లో మనం ఎలా బతకాలి, మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మన బట్టి మన పిల్లలు మనం తీసుకెళ్ళగలుగుతాం అని నా అభిప్రాయం తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్.